నిన్న రాత్రి 9:30 పటాన్చేరు నుంచి గోదాం నుంచి బయలుదేరినటువంటి కావేరీ బస్సు బెంగళూరుతో పోవాలి. దాదాపు దాంట్లో 2 డ్రైవర్లతో కలుపుకుంటే మొత్తానికి 41 మంది. బెంగళూరు పోవాల్సినటువంటి బస్సు మార్గ మధ్యంలోనే పూర్తి స్థాయిలో దగ్ధమైపోయింది. దాదాపు చాలా మంది మరణవాత పడ్డటువంటి విషయం. బస్సు మంచి ఓవర్ స్పీడ్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ప్రైవేట్ స్లీపర్ బస్ అనేది మంచి ఓవర్ స్పీడ్లో ఉంటుంది. ఇక్కడ 2 డ్రైవర్లు ఉంటారు. ఒకరు నిద్ర వచ్చినా ఒకరు కొంతసేపు నడపడం జరుగుతుంటుంది. అక్కడ అన్యూహంగా బస్సు ముందుకి ఒక బైక్ రావడం, బైక్ని బస్సు ఢీకొట్టడంతో పాటు బస్సు కిందికి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తితో పాటు బస్సు కిందికి బండి వెళ్ళిపోయినప్పుడు చాకచక్యంగా బస్సు ఆపి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతుండే. కానీ బస్సు డ్రైవరు దాన్ని ఆపకుండా జంక్షన్ వాతావరణంలో ఆ ముందుకు తీసుకుపోయేసరికి బండికి ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ రాపిడి జరుగుతూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే బస్సు కనుక ఆపి ఉంటే, బస్సు ఎప్పుడైతే బండిని ఢీకొట్టినప్పుడు ఆపి ఉంటే గనక ఇలాంటి ప్రమాదం జరగకపోయి ఉండేదేమని చెప్పి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు.